ఘనంగా ఎస్ఎస్ఎల్సీ మేనేజింగ్ డైరెక్టర్ కోల్లా కిషోర్ జన్మదిన వేడుకలు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన కంచెర్ల భార్గవ్. వనస్థలిపురం ఆగస్టు 11. ఎస్ఎస్ఎల్సీ మేనేజింగ్ డైరెక్టర్ కోల్లా కిషోర్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి, కార్యాలయానికి చేరుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందులో భాగంగా ఆయనను కలిసిన అభిమానులు పుష్పగుచ్చాలు అందించడంతో పాటుగా కిషోర్ కుమార్ ను శాలువాలతో సత్కరించి ఈ సందర్భంగా అభిమానులు కిషోర్ కుమార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు జరుపుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు కంచెర్ల భార్గవ్ తెలిపారు. ఈ సందర్భంగా కంచెర్ల భార్గవ్ మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొని కిషోర్ కుమార్ ఎదిగారని గుర్తు చేశారు. ఆయన నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కిషోర్ కుమార్ ఇలాంటి మరిన్ని పుట్టినరోజులను ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు కంచెర్ల భార్గవ్ వివరించారు. స్మార్ట్ ప్లే ద్వారా సక్సెస్ అవి ఎట్లయితే కేబుల్ టీవీలో ఏ విధమైన ఆదాయం వచ్చిందో అదేవిధంగా ఓటీటీలో కూడా సమానమైన ఆదాయం 100 నుంచి 150 రూపాయల ఆదాయం తీసుకునే విధంగా మేము ముందడుగేస్తూ అన్ఎంప్లాయ్మెంట్, ఇందాక మా గురువుగారు చెప్పినట్టుగా అన్ఎంప్లాయ్మెంట్ అందరిని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ప్రతి ఆపరేటర్కి కానీ, ప్రతి ఐడి మన క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసిన వాళ్ళకి కానీ వాళ్ళు 10,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించే విధంగా మేము సైన్యాన్ని తయారు చేసి, స్మార్ట్ ప్లే ఆపరేటర్స్ని తయారు చేసి కొత్త టెక్నాలజీలో కూడా గొప్పగా తలెత్తుకునే విధంగా 30 సంవత్సరాలు ఈయనట్లయితే నిలబెట్టాడో మరో 30 సంవత్సరాల వరకు బంగారు బాటేసే విధంగా మేము తీసుకెళ్ళదలుచుకున్నాం. మా స్మార్ట్ ప్లే విధానం అది. బర్త్డే కాదు మాకు ముఖ్యం, కేబుల్ ఆపరేటర్ భవిష్యత్తు ముఖ్యం. రాబోయే 30 సంవత్సరాల పాటు కేబుల్ ఆపరేటర్ ఏ విధంగా నిలదొక్కుకోవాలనేది మా ఆలోచన. మేము కేవలం ఇది మీ బర్త్డే సందర్భం, దాని గురించి మేము ఏదో ఒక ప్రొఫార్మా తీసుకొచ్చి మా టీం అందరూ కూడా, మా స్మార్ట్ ప్లే టీం అందరూ కూడా, మా సురేష్ గతంలో ఎప్పటి నుంచో మాతోనే 20 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. కేబుల్ టీవీ వ్యవస్థ కనుమరుగవుతున్న ఒక బాధ మాకు. కేబుల్ ఆపరేటర్లను చూసాం కాబట్టి, లోతుగా మేము చూసాం కాబట్టి, దయచేసి మీరందరూ మాతో సహకరించి ముందుకెళ్ళి 30 సంవత్సరాల పాటు మనం మరో వ్యవస్థని మనం కార్పొరేట్ ధీటుగా మనం నిలబడతామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. కిషోర్ గారు మాట్లాడిన దానిలో ఆ మాట నేను మర్చిపోయిన, కంపెనీ వ్యవహారంలో నేను మాట్లాడలేను. కానీ ఇవాళ కిషోర్ చాలా అదృష్టవంతుడు, మీరందరూ అదృష్టవంతులు. ఎందుకంటే యావత్ భారతదేశంలో ఒక లీడింగ్ రెప్యూటెడ్ జీటీపీఎల్ కంపెనీ యావత్ ఇండియాలో ఇస్ ద నెంబర్ 1 కంపెనీ. ఆ కంపెనీతో ఈయనకు అనుకూలంగా ఇప్పుడు చెప్పారు కదా, కార్పొరేట్ అనుకూలంగా అగ్రిమెంట్ కాలేదు కిషోర్తోని. అదే భగవంతుడి అనుగ్రహం ఆయనకు. ఈయనకేంది కార్పొరేట్తో సంబంధం లేదు, నాన్ కార్పొరేట్ కింద కిషోర్ గారితో అగ్రిమెంట్ అయింది. చాలామంది అపోహాలు, అనుమానాలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది. ఎందుకంటే ఇక్కడ మనోజ్ గారు కూడా చాలా వ్యక్తిగతంగా నాకు ఆయనకు 30-35 సంవత్సరాల అనుబంధం ఉన్నది. వ్యక్తిగతంగా చాలా జెంటిల్మెన్. ఆయన సౌత్ హెడ్గా ఉన్నాడు ఇక్కడ. ఆయన ఎంత కోఆపరేట్ చేసుకుంటూనే కిషోర్ గారు అనుకున్న ప్రకారంగా ఎప్పుడు పెద్ద లీడింగ్ కంపెనీలలో, రెప్యూటెడ్ కంపెనీలో నువ్వు రాకపోయినా పర్వాలేదంటారు. కానీ కిషోర్కి అక్కడ మాట నెగ్గింది. ఈయన అనుకున్న ప్రకారంగా వాళ్ళు అగ్రిమెంట్ చేసిండ్రు. దట్ ఈస్ కాల్డ్ మీ అందరిది అదృష్టవంతులుగా నేను భావిస్తూ, నిజంగా కిషోర్ తాను ఒక్కొక్కసారి దైవం ఇట్లా పూర్తిగా కింది స్టేజ్కి వెళ్ళిపోయినాక తక్కువ భగవంతుడు వచ్చి ఇక్కడికి నుంచి ఇక్కడ తీసుకుపోతాడు. ఎందుకంటే మెరాకిల్ చాలా జరిగినాయి. నా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈ మాట. ఏదో ఉద్దేశం కిషోర్ను ప్రశంసించాలి, ఇంకెవరినో మిమ్మల్ని అందరినీ ప్రశంసించాలని కాదు. మీరు ఈ స్థాయిలో ఇంకా ఎదుగుతున్నారు. ఆయనకు ఫుల్ కోఆపరేట్ చేయండి మీరు అని తను అడిగిండు. మనం ఇప్పుడు నేను నీకు చేస్తా, మా వయసు కూడా 60+ వచ్చేసినాం కాబట్టి ఎంత యాక్టివ్ రోల్ ప్లే చేయలేం. రాజకీయంగా మాకు అందరు ముఖ్యమంత్రులతో మంచో చెడ్డో చంద్రబాబు గారితో మాకు చాలా అనుబంధం ఉండే. ఆయన నాకు ఇంటికి పిలిచి, నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా, 97లో వినాయక చవితి రోజు మీరు ఫలానా నుంచి కాంటాక్ట్ చేయాలంటే అని అడిగిండు ఆయన. కానీ నేను రాజకీయాలలో ఎప్పుడు నేను చేసిన ఎమ్మెల్యేలను చేసిన చాలామందిని ఎక్కడెక్కడనో తీసుకుపోయినా. ఇక ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మనకు ఎంతో సముచిత స్థానం ఇచ్చిండ్రు. నేను ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మనకు సంబంధమే. మనకు గవర్నమెంట్తో ఏదైనా సంబంధం ఉంటే కిషోర్ గారికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారు వాళ్ళు. నువ్వు చేస్తున్న యాగం ఇది పొలిటీషియన్స్గా మీకోసం వస్తాం. డెఫినెట్గా నువ్వు అనుకున్న ప్రోగ్రాం ముందుకు తీసుకుపో. ఇవాళ మీకు పదే ఎందుకు చెప్తున్నా అంటే, కార్పొరేట్ లెవెల్లో జీటీపీఎల్ అనే కార్పొరేట్ లెవెల్లో ఈయనకు అనుకున్న విధంగా అగ్రిమెంట్ చేసుకున్న ఘనత ఇండియాలో మొత్తం ఓన్లీ 1 పర్సన్, దట్ ఈస్ కాల్డ్ కిషోర్ను మీరందరూ అభినందించాలి. నేను ప్రత్యేకంగా ఆయన జన్మదినం రోజు అభినందిస్తూ సెలవు. మరియు
స్మార్ట్ ప్లే ఈ తరపున మా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎంఎస్ఓ మరియు కేబుల్ ఆపరేటర్ల గౌరవ అధ్యక్షుడు మా ప్రభాకర్ రెడ్డి గారు 30 సంవత్సరాల నుంచి కేబుల్ ఆపరేటర్లని కొన్ని వేల మందిని, ఇవాళ కేబుల్ వ్యవస్థ ఉందంటే మెయిన్ పిల్లర్ ఆయన ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా కొన్ని వేల మంది కేబుల్ ఆపరేటర్లు ఇవాళ ఇంకా కేబుల్ టీవీలో జీవనం సాగిస్తూ ఉన్నారు. ఆ విధంగా 30 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థను తీసుకొచ్చి ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము దిక్కులేని వ్యవస్థలో ఉన్నప్పుడు మాకు వెన్ను తట్టి ఇవాళ వరకు ఈ స్థాయి వరకు తీసుకొచ్చాడు. కేబుల్ వ్యవస్థలో హైదరాబాద్ అంటే ఇది చాలామంది బడా బాబులు నడిపే వ్యవస్థ. ఇది చిన్న చితగా ఒక ఇండిపెండెంట్గా వ్యవస్థ నడిపే వ్యవస్థ కాదు. పెద్ద వాళ్ళు నడిపే వ్యవస్థలోకి మేము అడుగుపెట్టిన తర్వాత మాకు ధైర్యం ఇచ్చిన, ముందుకు నడిపించిన ఏకైక వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు. అలానే మేము అంచెలంచెలుగా మేము SSLCతో మా ఉద్దేశం ఏంటంటే మేము 86లో కేబుల్ ఆపరేటర్గా అవతరించాం కాబట్టి కేబుల్ ఆపరేటర్లందరూ కూడా ముందుకు ఎలా ఉండాలి అనేది కాన్సెప్ట్తోనే పనిచేస్తాం. ఎప్పటికీ కూడా దేవుడి దయ వల్ల అనేక ఒడిదడుకులు ఎదుర్కొన్నాం. గత 15 సంవత్సరాల్లో అనేక ఒడిదడుకులు ఎదుర్కొన్నాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత మాకు పెద్దలు వెనకాల ఉన్నారు. అదేవిధంగా ఇండిపెండెంట్ వ్యవస్థలో నడుపుకొచ్చాం. కానీ ఏమైందంటే ఈ మధ్య కాలంలో కేబుల్ వ్యవస్థ కుంటిపడతా ఉంది. రోజుకి కేబుల్ వ్యవస్థ తగ్గిపోతూ ఉంది. అంటే కేబుల్ కస్టమర్ అనేవాడు కేబుల్ టీవీలో నుంచునే పరిస్థితి లేదు. కస్టమరే మైగ్రేట్ అయిపోతున్నాడు. కేబుల్ ఆపరేటర్ ఇన్ని లక్షల ఖర్చు పెట్టుకొని కూడా సెటప్ బాక్సులు ఇచ్చి అనేక రకాలుగా వాళ్ళ టెక్నాలజీ ఇచ్చినా కూడా ఆర్ఎఫ్ టెక్నాలజీలో రోజుకు తగ్గిపోతూ ఉంది. ఆర్ఎఫ్ టెక్నాలజీలో తగ్గుతుంది కాబట్టి కేబుల్ ఆపరేటర్లు కనుమరుగైపోతూ ఉన్నారు. గతంలో చూస్తే మీరు ఇక్కడ హైదరాబాద్లో చూస్తే GHMCలో 900 మంది ఆపరేటర్లు ఉంటే వాళ్ళు కేవలం 150 మంది 200 మంది ఆపరేటర్లు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ DTHలో కానీ OTTలో కానీ ఇంటర్నెట్ సర్వీసుల్లో కలిసిపోయారు. ఈ వ్యవస్థ గ్రామాల్లోకి పాకకుండా ఉండాలి. కేవలం గ్రామాల్లో కూడా 35,000 మంది ఆపరేటర్లు దీని మీద ఆధారం పెట్టుకొని దాని కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి. అంటే దగ్గర 1,00,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. మేము కూడా గౌరవనీయులు పెద్దలకు చెప్పేది ఏంటంటే రాజకీయంగా మీకు ఉన్న అనుభవాలు, మీకున్న పెద్ద మనుషులు వీళ్లతో ఉన్న దీని అనుబంధాలను బట్టి దయచేసి ఇది ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గరికి మా కేబుల్ ఆపరేటర్ల తరపున మెమరాండా తీసుకెళ్ళండి. పోల్ ట్యాక్స్ విధానంలో కానీ, పోల్ ట్యాక్స్లో మొన్న మధ్య కొత్తగా వినపడ్డాయి. పోల్ ట్యాక్స్ వచ్చి మమ్మల్ని ఇమీడియట్గా వయసు తీయటం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. దయచేసి పెద్దలు మీ కేబుల్ ఆపరేటర్లు అందరూ ఏకం అవ్వాలి. ఏకం అవ్వకపోతే ఏమవుతుందంటే కేబుల్ ఆపరేటర్లు మనుగడ కోల్పోకుండా ఉండాలంటానికి మా బొట్టాళ్ళు ఏంటంటే మేము పుట్టుకతోనే కేబుల్ ఆపరేటర్గా ఉన్నాం కాబట్టి ఎలాగోలా కేబుల్ ఆపరేటర్ వ్యవస్థను కాపాడాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాం. అదేవిధంగా ఈ కేబుల్ ఆపరేటర్ సమస్యలను తారాస్థాయికి ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్ళి తగు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే 1,00,000 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉన్నాయి. 1,00,000 కుటుంబాలను కూడా ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా మాకు ఈ మధ్య కాలంలో కేబుల్ టీవీకి మాకు GTPL కూడా మంచి అండదండలు ఇచ్చి, మాకు మనోజ్ దూబే గారు కూడా మంచి అండదండలు ఇచ్చి మాకు వెన్ను తట్టి ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని ఏ విధంగా GTPL అనే వ్యవస్థ కూడా నాన్ కార్పొరేట్ సిస్టంలోకి తీసుకొచ్చే విధంగా మేము తయారు చేసి కేబుల్ ఆపరేటర్లకి అనుబంధంగా ముందుకు తీసుకొచ్చాం. అంటే కార్పొరేట్ వ్యవస్థ అనే దాన్ని తీసుకొచ్చి నాన్ కార్పొరేట్ అంటే GTPL వ్యవస్థ కూడా మనది అనేటట్టుగా కేబుల్ ఆపరేటర్లోకి ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే బ్రాడ్కాస్టర్లో ఇవాళ కేవలం తెలుగు బ్రాడ్కాస్టర్లు ఎవరైతే ఉన్నారో పెద్ద వాళ్ళు వాళ్ళ స్థాయిలో కేబుల్ వాళ్ళు పోటీ పడే పరిస్థితి లేదు. ఎందుకంటే కేబుల్ టీవీలో ఇవాళ రోజుకి ఛానల్స్ తగ్గిపోతూ ఉన్నాయి, రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కేబుల్ టీవీలో రేట్లు పెరిగే తరుణంలో పెద్ద అండదండలు GTPL లాంటి వ్యవస్థలు అండదండలు లేకపోతే కేబుల్ టీవీ నడిపే పరిస్థితి లేదు. దానికి అనుగుణంగా ఎందుకంటే బ్రాడ్కాస్ట్లు డైరెక్ట్గా కేబుల్ కస్టమర్కి అందించేటట్టుగా వాళ్ళ ప్యాకేజీ మొత్తం కూడా అతి తక్కువ ధరకే డైరెక్ట్ OTT ప్లాట్ఫామ్లో అందించే విధంగా తీసుకొచ్చారు.
అంటే డైరెక్ట్ టు కస్టమర్, మధ్యలో ఆపరేటర్ ఉండడు, ఎంఎస్ఓ ఉండడు, డిస్ట్రిబ్యూటర్ ఉండడు. ఈ 3 వ్యవస్థలను కాలగర్భంలో కలిపేట విధంగా తెలుగు బ్రాడ్కాస్టర్లు కానీ ఇంగ్లీష్ బ్రాడ్కాస్టర్లు కానీ తయారయ్యారు. దానికి తొలి మెట్టుగా స్మార్ట్ ప్లే ఎస్ఎస్ఎల్సి తరపున మేము ముందుకు తీసుకొచ్చి ప్రతి కేబుల్ ఆపరేటర్ ద్వారే మా కస్టమర్ని ఎన్రోల్ చేసుకోవాలి. కేబుల్ ఆపరేటర్ నెక్స్ట్ జనరేషన్, కేబుల్ ఆపరేటర్కు మరో జన్మ. అంటే కేబుల్ వ్యవస్థ కుంటిపడిపోతే కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ రోడ్డు పడకుండా ప్రైవేట్ వ్యక్తులుగా, గవర్నమెంట్ సహకరించేది వేరు, మేము సహకరించేది కేబుల్ ఆపరేటర్లకి. ఇంతమందిని కూడా మేము కేవలం కేబుల్ ఆపరేటర్లను దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ బతకాలి. ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా వీళ్ళే ఎంఎస్ఓలుగా, వీళ్ళే లోకల్ కేబుల్ ఆపరేటర్గా గ్రామాల్లో కస్టమర్ల దగ్గర ఓటీటీ సర్వీస్ని అందించే విధంగా, అదేవిధంగా మా ఓటీటీ సర్వీస్ని మేము తీసుకొచ్చాం. ముందుగా మా స్మార్ట్ ప్లే టీం అందరూ కూడా దీన్ని చాలా చక్కగా తీసుకెళ్తూ ఉన్నారు. కేబుల్ ఆపరేటర్లు అందరూ కూడా నా బర్త్డే సందర్భంగా చెప్తూ ఉండా, మీకు మేము అతి తక్కువ ధరకే ఓటీటీ ప్లాట్ఫామ్ ఎస్ఎస్ఎల్సి స్మార్ట్ ప్లేలో అతి తక్కువ 99 రూపాయలకు ప్యాకేజ్ ఇచ్చాం. అది కేవలం కేబుల్ ఆపరేటర్కే ఆ ప్యాకేజ్ డిజైన్ చేసాం. దాన్ని ఏ విధంగా కస్టమర్కి కేబుల్ టీవీ ఎలా అయితే అమ్ముకుంటారో ఆ విధంగానే మీరు అమ్ముకోవాలి. అదేవిధంగా మీ గ్రామాల్లో ఈ బర్త్డే సందర్భంగా మీకు ఒక శుభవార్త చెప్తా ఉన్నాం. మీ గ్రామాల్లో మేము ఏ విధంగా అయితే ఇక్కడ మీరు లోకల్ ఛానల్స్ నడిపారో ఇప్పుడు వరకు, ప్రతి కేబుల్ ఆపరేటర్కి ఒక లోకల్ ఛానల్ మీ మొబైల్లోనే